ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సమస్య మీది పరిష్కారం మాది ప్రోగ్రాం ద్వారా భద్రం ఫోటోని చూపిస్తూ సీతాకాంత్ ఇలా చెప్తూ ఉంటాడు. ఇతని పేరు భద్రం. ఇతనికి నేనిచ్చిన సలహా ద్వారానే 5 కోట్ల లాభం వచ్చింది. ఇప్పుడు ఎవరైనా సొంతంగా వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళు ఇతన్ని గాన పట్టుకుని ఇతనితో సెల్ఫీ దిగి నాకు గాన పంపిస్తే నేను ఇతనితో మాట్లాడి మీరు పెట్టబోయే వ్యాపారానికి ఇతనే పెట్టుబడి పెట్టేలా చేస్తానని చెప్తాడు. ఈ ప్రోగ్రామ్ ని చూస్తున్న వల్లి, శ్రీలత, సందీప్, ధనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. వల్లి ఇలా చెప్తూ ఉంటుంది. బావగారి తెలివితేటలకు హ్యాట్స్ ఆఫ్ అత్తయ్య గారు. కూర్చున్న దగ్గర నుంచే ఆ భద్రం గాడిని పట్టుకుని ఎలా చేస్తున్నాడు చూసారా అని చెప్తూ ఉంటుంది. వాడి ముఖం, వాడు ఎన్ని ట్రిక్కులు ప్రయోగించినా ఆ భద్రం అయితే వాడికి దొరకడు. పైగా వాడికిచ్చిన గడువులో ఇంకొక్క రోజే మిగిలింది. ఆ ఒక్క రోజులో ఆ భద్రాన్ని పట్టుకోవడం అసాధ్యం. సచ్చినట్టు ఆ రామలక్ష్మి నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్పాల్సిందే. ఇక మనం ఆస్తులు అమ్ముకోవడానికి సంతకం పెట్టాల్సిందే అని చెప్తూ ఉంటుంది. ధనా, సందీపులు శ్రీలతను అడుగుతూ ఉంటారు. అసలు మీరు ఆ రామలక్ష్మికి అలా ఎందుకు చెప్పారు? ఆస్తులు అమ్ముకోమని ఎందుకు చెప్పారు అత్తయ్య గారు? ఒకవేళ ఆస్తులు మొత్తం మనకు తెలియకుండా అమ్మేసుకుంటే మనం మళ్ళీ రోడ్డు మీదకి పడాల్సి వస్తుందేమో కదా అని అంటూ ఉంటారు. వల్లి కూడా అవునత్తయ్య గారు, ఆ రామలక్ష్మి అక్కయ్యకి అసలే మన మీద కోపంగా ఉంది. మన మీద కోపంతో ఆస్తులు మొత్తం అమ్మేస్తే మనం మళ్ళీ రోడ్డు మీద అడుక్కోవాల్సి వస్తుందేమో ఒకసారి ఆలోచించండి అని చెప్తూ ఉంటుంది. దాని మొహం, దానికంత సీన్ లేదు. నా తెలివితేటలతో ఆస్తి మొత్తం మీ పేరు మీదకి వచ్చేలా చేసిందాన్ని. అలాంటిది రామలక్ష్మి చేతికి ఆస్తి పోయేలా ఎందుకు చేస్తాను? దానికి నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అని చెప్తూ ఉంటుంది. అంతలో అక్కడికి సిరి వచ్చి వాళ్ల మాటలు విని, రామలక్ష్మి వదిన ఆస్తులు అమ్మకుండా చేసింది కాబట్టే మన చేతిలో ఇంకా ఆస్తులున్నాయి. లేదంటే అన్నయ్య, ధనాలు ఎప్పుడూ ఆస్తిని హారతి కర్పూరంలో కరిగించి ఉండేసేవాళ్లు. ఆస్తి మీద హక్కు లేకుండా అలాగే ఉండనివమ్మా అని చెప్తూ ఉంటుంది. శ్రీలత అయితే సిరిని తిడుతూ ఉంటుంది. ఎంతసేపు ఆ రామలక్ష్మి, సీతాకాంత్ గాడినే వెనకేసుకుని వస్తున్నావేంటి? నువ్వు అసలు నా కూతురువేనా? తినడానికి తప్ప నోరు తెరవని నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది. భద్రం కూడా సీతాకాంత్, రామలక్ష్మిల ప్రోగ్రామ్ ని చూసి నన్ను పట్టుకోవడానికి భలే ప్లాన్ వేసినావే, కానీ నేను దొరకను కదా, ఈ డబ్బుతో నేను భద్రంగా ఇక్కడే దాక్కుంటాను కదా అని అనుకుంటూ ఉంటాడు. అంతలో డోర్ తట్టిన సౌండ్ వచ్చేటప్పటికి భద్రం కంగారు పడుతూ నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదు కదా, ఎవరొచ్చుంటారబ్బా అనుకుని ఎవరు అని అడుగుతూ ఉంటాడు. ఇక అవతల సైడ్ నుంచి మీ కారు దారికి అడ్డంగా ఉంది, కారు తీయండి అని చెప్తూ ఉంటాడు. ఎవరు నువ్వు అని భద్రం అడుగుతూ ఉంటే నేను వాచ్మ్యాన్ని, ముందు డోర్ తీయండి సార్ అని చెప్పడంతో ఇక భద్రం అయితే డోర్ తీస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఆ వచ్చిన అతనైతే భద్రంకి కనిపించకుండా లోపలికి వచ్చేస్తాడు. మళ్ళీ లోపలికి వచ్చి తలుపేసుకున్న భద్రం లోపల అతన్ని చూసి భయపడతాడు. ఎవరు నువ్వు, లోపలికి ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటే భయపడకు, నేను నీ శ్రేయోభిలాషినే, నీ శత్రువుకి శత్రువుని, నిన్ను కాపాడడానికే ఇక్కడ వచ్చాను అని చెప్తూ ఉంటాడు. అంతలో అతనికి శ్రీలత ఫోన్ చేసి ఆ భద్రం దొరికాడా అని అడుగుతుంది. దొరికాడు మేడం, నా దగ్గరే ఉన్నాడు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. ఇక శ్రీలత అయితే అతన్ని, అతని దగ్గర ఉన్న డబ్బుని తీసుకెళ్లి భద్రంగా దాచిపెట్టు అని చెప్తుంది. ఇక అతనైతే భద్రంకి మాయమాటలు చెప్పి నేను నీ శ్రేయోభిలాషిని అని చెప్పి అతన్ని కాపాడుతున్నట్టుగా నటిస్తూ అతన్ని తన వెంట తీసుకుని వెళ్ళిపోతాడు. రామలక్ష్మి, సీతాకాంతులు భద్రం ఫోటోని లైవ్ లో చూపించి చెప్పినా కూడా ఎవ్వరూ కాల్ చేయరు. ఇక రామలక్ష్మి అయితే ఇంకో ప్లాన్ చేస్తుంది. వాళ్ళు ఉంటున్న కాలనీలోనే ఆడవాళ్లు ఇళ్లలో పనిచేయడానికి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్లి భద్రం ఫోటో చూపించి చెప్తే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కనుక్కుంటారన్న ఉద్దేశంతో అందరినీ పిలిచి వాళ్ళకి భద్రం ఫోటో చూపించి అతని గురించి చెప్తుంది. ఇక వాళ్ళందరూ సరే అని వాళ్ళు పనిచేస్తున్న ఇళ్లలో అతని ఫోటో చూపించి అడుగుతారు. తెలిసిన వాళ్ళందరికీ ఫోటో చూపించి అడుగుతూ ఉంటారు. సీతాకాంత్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి టిఫిన్ తీసుకొచ్చి తినమంటే నాకు ఆకలిగా లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అయితే ముందు తినండి, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళేమో హాయిగా తిని సంతోషంగా ఉన్నారు. ఏ తప్పు చెయ్యని మనం మాత్రం ఏదో తప్పు చేస్తున్నట్టుగా భయపడుతూ తిండి తిప్పలు మానుకుని ఎందుకు ఉండాలి, తిను అని చెప్తూ ఉంటుంది. ఇక సరే అని సీతాకాంత్ తింటూ ఉంటే అంతలో రామలక్ష్మికి శ్రీలత ఫోన్ చేస్తుంది. ఏం రామలక్ష్మి, ఏం చేస్తున్నావు? నేను చెప్పిన దానికి సరేనా కాదా అని అడుగుతుంది. ఏం చెప్పారు అని రామలక్ష్మి మళ్ళీ అడగడంతో అదే, నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించమని అడిగి ఆస్తులు అమ్ముకోవడానికి సంతకం పెట్టమని చెప్పాను కదా, నీకు ఇంకో ఆప్షనే లేదు రామలక్ష్మి. ఎందుకంటే మీకిచ్చిన గడువు తీరిపోయింది, ఇంక ఒక్క రోజే ఉంది. ఆ ఒక్క రోజు లోపల భద్రాన్ని ఏం పట్టుకుంటావులే గాని నేనిచ్చిన బంపర్ ఆఫర్ ని ఉపయోగించుకో.
మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించమని అడిగితే నిన్ను క్షమించి వదిలేస్తాను. ఆస్తులు అమ్ముకోవడానికి సంతకం పెట్టు, అప్పుడు నీ ముఖాన్ని ఎంతో కొంత పడేస్తానులే. ఆ డబ్బుతో నీ మొగుడు మీద పడ్డ నిందని చెరిపేసుకోవచ్చు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను రామలక్ష్మి అని చెప్తుంది. శ్రీలత ఫోన్ చేసినప్పుడు ఫోన్ ని స్పీకర్లో పెట్టడం వల్ల సీతాకాంత్ కూడా శ్రీలత మాటలన్నీ వింటాడు. ఇక రామలక్ష్మి సీతాకాంతులైతే ఇంతవరకు భద్రం గురించి ఏ విషయం తెలియకపోవడంతో కంగారు పడుతూ ఉంటారు. ఇక పనికి వెళ్లిన వాళ్ళు వస్తే వాళ్ళు ఏమైనా చెప్తారేమో అని ఆశగా చూస్తూ ఉంటారు. పనికి వెళ్లిన కొంతమంది వచ్చి భద్రం కనిపించలేదని రామలక్ష్మి సీతాకాంత్తో చెప్తూ ఉంటారు.